బిఎన్ రోడ్డు మరమ్మతులు మేము గెలిచిన వెంటనే ఈ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కేఎస్ఎన్ రాజు గారు వెంటనే గొయ్యలు లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 100 రోజుల పాటు పరిపాలన ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తున్నారు. మేము దాన్ని సిపిఎం పార్టీగా చేసిన పనులు ఆహ్వానిస్తాం. కానీ బిఎన్ రోడ్డు మీద ఇప్పుడు విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈరోజుగా దిగబడిపోయింది. టికెట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మరో ఏదో బస్సు ఎక్కిస్తామని చెప్తున్నారు. 100 రూపాయలు 1000 రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అలాగే క్వారీలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి బేరలాడి ఆ క్వారీలు ఏ విధంగా ఆయన తెలియదు. కనీసం గుయ్యలు కప్పించిన పరిస్థితిలో ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో గుయ్యలు కప్పండి, మీరేమో రోడ్ల తర్వాత వేయండి. కానీ గుయ్యలు ఆ బిఎన్ రోడ్డు చాలామందిని హత్యలు చేస్తున్నాయి, చేయిలు ఇరిగిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. మొన్న దొండపూళ్ళు కానీ అజ్జాపురం ప్రాంతాల్లో కానీ అట్లాంటిగా 45 సంవత్సరాల వయసులో అనేక మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అలాగే కేఎస్ఎన్ రాజు గారు కనీసం ఈ గొయ్యలను ఇప్పటికైనా కప్పండి. ఇప్పటికి 100 రోజులు అయింది, ఎన్ని రోజులు ఈ గొయ్యలు కప్పడానికి మీకు టైం పడుతుందని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా చెప్పకపోతే మొన్న ఆటో యూనియన్ ఆందోళన చేశారు. మాకు ఆటోలు పోతాయి, బస్సులు పోతాయి, అనేక పోతాయి, ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పారు. మొన్న మేము సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము ఆందోళన చేసాం. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది, కనీసం చల్లం లేదు. కాబట్టి దీని మీద సంతకాల సేకరణ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.